ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ బిగినర్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, వాళ్ళ కోసం అనమాట. ఒక డిజైన్ మన దగ్గర లేని డిజైన్ వేరే దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి, ఎలా మన పెన్ డ్రైవ్లోకి పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పిస్తున్నానండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే పూర్తిగా చూడండి. ఎక్కడైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అనమాట. దానికోసం ఏంటంటే నేను ఒక డిజైన్ నా దగ్గర ఒక డిజైన్ కావాలి అండి. ఒక్కసారి మీకు చూపిస్తాను, కనిపిస్తుందా? ఆ డిజైన్ ఇదండి. ఈ డిజైన్ నా దగ్గర లేదు. సో కస్టమర్కి నాకు ఈ డిజైన్ కావాలి అంటే ఇదే డిజైన్ మనం తీసుకొని వేయాలి కదండి. సో వాళ్ళ కోసం ఏంటంటే డిజైన్ అనేది నేను డిజైనర్కి పంపించాను. డిజైనర్ పంపిస్తే ఆయన ఉంది అని చెప్పేసి నాకు మెయిల్ సెండ్ చేశారండి. మెయిల్ సెండ్ చేస్తే ఆ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మనకి డిజైన్ ఒకసారి చూడండి. మెయిల్లోకి వెళ్ళాను. మెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సెండ్ చేసిన 2 మెయిల్స్ డిజైన్ మెయిల్స్ ఇవ్వండి. ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి మెయిల్స్లో ఇలా కనిపిస్తుంది అనమాట. కనిపించిన దాన్ని మనం ఇలా డౌన్లోడ్ బటన్పై ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతాయండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు రీడౌన్లోడ్ అని అడుగుతుంది. అందుకే నేను క్యాన్సిల్ కొడుతున్నాను అండి. అలాగే అన్నిటిని డౌన్లోడ్ బటన్ పైన ప్రెస్ చేసి మన డిజైన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇంకొక డిజైన్ కూడా డౌన్లోడ్ చేసుకుంటానండి. ఇదిగోండి, ఈ డిజైన్ కూడా 2 ఒకేసారి పెన్ డ్రైవ్లోకి నేను సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది కూడా ఒక డిజైను. సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలా డౌన్లోడ్ బటన్ పైన ప్రెస్ చేయడం ద్వారా మీకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క దాన్ని డౌన్లోడ్ చేస్తాము. ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయిపోయింది, సో క్యాన్సిల్ చేశానండి. ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయిన వాటిని మనకి రీడౌన్లోడ్ అడుగుతుంది. క్యాన్సిల్ కొడితే అయిపోద్ది. ఇప్పుడు ఇలా అయిపోయిన దాన్ని బ్యాక్ వచ్చేసాయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఈ డౌన్లోడ్ అయినవన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే ఫైల్స్లో కానీ మై ఫైల్స్లో కానీ కనిపిస్తాయండి. నాకు ఆ ఆప్షన్ వచ్చేటప్పటికి మై ఫైల్స్ అనే ఆప్షను ఇదిగోండి. ఫైల్స్ నాకు ఫైల్స్లో ఓపెన్ అవుతాయి. ఫైల్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉన్నాయి కదండి. ఈ డౌన్లోడ్ దగ్గర ప్రెస్ చేస్తే మీకు మనం ఈరోజు డౌన్లోడ్ చేసినవన్నీ ఇలా కనిపిస్తాయండి. ఈరోజు కనిపించాయి కదా, ఇవి డౌన్లోడ్ అయినవి అనమాట. ఈరోజు డౌన్లోడ్ చేసినవి. వీటిలన్నిటినీ మనం ఒక డిజైన్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఒక్కసారి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా డౌన్లోడ్ అయిన మొత్తం డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ ఈ సెలెక్ట్ చేసుకున్న వాటిని మనం ఏం చేసుకోవాలి, వేరే దీంట్లోకి కాపీ చేసుకోవాలి కదండి. సో ఇలాగ ఈ పక్కన ఉన్న 3 బటన్స్ని ప్రెస్ చేస్తే ఇలా సెలెక్ట్ ఆల్, మూవ్ టు అని ఉంది, కాపీ టు అని ఉంది. ఇలా ఉంటాయండి. మనం కాపీ చేస్తున్నాను. లేదు ఇక్కడ నుంచి ఏకంగా స్కిప్ అయిపోవాలంటే మూవ్ చేసుకోవాలి. సో నేను కాపీ అయితే చేస్తున్నానండి. కాపీ చేస్తున్నాను. సో ఇంటర్నల్ స్టోరేజ్ అని అడిగింది, ఎందుకంటే మనం పెన్ డ్రైవ్ పెట్టలేదు కాబట్టి. ఇలా డిజైన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డిజైనర్ల దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర దీన్ని ఓటీజీ కేబుల్ అంటారండి. ఇది వైర్తో ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది. ఇది వైర్తో ఉన్నది అయితే అంటే వైర్ ఇదవుతుంది అని చెప్పేసి నేను ఇలా వైర్లెస్ దీన్ని తీసుకున్నానండి. ప్రతి ఒక్క దగ్గర ఇది ఉంచుకోండి, ఎందుకంటే మనకి పెన్ డ్రైవ్ నుంచి ఆ పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలంటే అంటే ల్యాప్టాప్ ద్వారా అయినా లేదు అంటే దీని ద్వారా అయినా ఎక్కించాలంటే ఇది అవసరం అండి. సో అందుకనే ఈ డేటా కేబుల్ అనేది ఇలా కనెక్ట్ చేసి మన ఫోన్కి, అంటే ఎవరి ఫోన్ నాది సిపిన్ అండి. సో సిపిన్ తీసుకున్నాను. ఎవరిది ఏ మోడల్ ఉంటే అది తీసుకోండి. అందులో అడిగితే ఇస్తారు. ఫోన్ తీసుకెళ్ళి మొబైల్ దీంట్లో అడిగితే మనకి ఇస్తారండి. సో నేను ఇలాగా కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం కదండి. ఆల్రెడీ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. అంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, ఇక్కడ కనిపించింది టాప్ ఆఫ్ డెలివరీ రిమూవ్ అనేది ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత దీన్ని ఇలా 3 బటన్స్ మీద ప్రెస్ చేస్తే కాపీ టు అని ఉంది. కాపీ చేస్తున్నాను నేను. జస్ట్ కాపీ చేసి ఇక్కడ చూసారా ఇంటర్నల్ స్టోరేజ్లో చేయాలా లేకపోతే ఇలా పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది కదా, పెన్ డ్రైవ్లో చేయాలని అడుగుతుంది. నేను ఇంటర్నల్ స్టోరేజ్లో డైరెక్ట్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు మెయిల్ ఫిల్ అయిపోయింది. అంటే
ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. సో నేను డైరెక్ట్ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటాను. సో పెన్ డ్రైవ్లోకి అయితే సెలెక్ట్ చేశాను. పెన్ డ్రైవ్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఫోల్డర్ అండి. న్యూ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని నేను ఫోల్డర్కి నేమ్ సెట్ చేసుకుంటున్నాను. నేమ్ జేసీ క్రియేషన్లో తీసుకున్నాను కాబట్టి జేసీ 4599 అండ్ ఇంకొక ఏంటి అంటే జేసీ 4605 అండి. ఈ 2 నెంబర్ల డిజైన్లు నేను చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఓకే అని పెట్టేశాను. కాపీ టు ఫోల్డర్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తాను అనమాట. సో మనకి అది కాపీ అవుతూ ఇవి అక్కడ డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసారు కదండి, ఈ మొత్తం డిజైన్ అనేది ఈ పెన్ డ్రైవ్లో కాపీ అయిపోయిన తర్వాత కాపీ అయిపోయినాయా లేవా అని చూసుకోవడానికి ఎలా అంటే ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా పెన్ డ్రైవ్ ఆప్షన్ కనిపించింది కదా, ఈ పెన్ డ్రైవ్ అనే ఆప్షన్లో ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఫోల్డర్లు పెన్ డ్రైవ్లో ఉన్న ఫోల్డర్లు కనిపిస్తాయండి. మనం ఏ నేమ్ సెట్ చేసామో చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. నేను జేసీ 45999 జేసీ ఇది చేశాను కదా. సో దీంట్లో ఒక్కొక్కసారి వెళ్ళిన తర్వాత చూడండి మనం సెట్ చేసుకున్న మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనం అయితే డిజైన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ పెన్ డ్రైవ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెన్ డ్రైవ్లో సెట్ చేసుకోవాలండి. చేసిన తర్వాత రిజెక్ట్ కొట్టేసి మన పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. లైక్ చేయట్లేదు, సో అందుకని ఎక్కువ మంది ఫార్వర్డ్ అవ్వట్లేదు. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.